ఇంటి దగ్గర నిరసన కోసం రాహుల్ గాంధీ మధ్యాహ్నం 3 గంటలకు అట్లా బయలుదేరారు. అది కూడా ఎవరి నిర్వాహకం, ప్రభుత్వం స్వయంకృతం కదా. ఒక విధంగా వాళ్ళే స్పందించి వీళ్ళు చెప్పింది విని కొన్ని కనీస చర్యలు తీసుకోవటము, మేము కమిటీ వేస్తాం, అది ఇది ఏం చేయలేదు. సో వాళ్ళు నిరసన పార్లమెంటు పదే వాయిదా వేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో చర్చ పెడదాం అంటుంటే, సో ఇలాంటి సమయంలో ఇప్పుడు మీడియా చెప్పేది లేకపోతే పరిశీలకులు చెప్పేది అంటే ఒక క్రమ పద్ధతిలోనే ఈ ఆలోచన జరిగింది. మల్లికార్జున్ ఖర్గే పుట్టినరోజు వాస్తవంగా. మల్లికార్జున్ ఖర్గే ఇల్లు దగ్గరలోనే ఉంటుంది, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కదా. సో ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు. వెళ్తూ 3 గంటల సమయంలో హఠాత్తుగా మనం ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేద్దామని చెప్పి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా అయ్యారు. నిజంగా రాహుల్ ఎంట్రీతో దీని రాజకీయ కూడా ఇంకా తీవ్రమైంది, పొలిటికల్ కలర్ కూడా వచ్చింది. ఇది నిజానికి ఇప్పుడు మీడియా కానీ దేశం కానీ బొద్దింకలు తిరుగుబాటు, రాహుల్ గాంధీ ధర్నా ఈ రెండింటినీ విడివిడిగానే చూస్తున్నారు. ఎందుకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ వాళ్ళు చేశారు, అఖిలేష్ యాదవ్ కూడా ఒక 6 గంటలప్పుడు ఎప్పుడో వెళ్ళాడని చెప్పి చెప్తున్నారు. సో వెళ్తూ ఉంటే వీళ్ళని కొంత ఆపారు. ఆపిన తర్వాత ఆ జితేంద్ర అనే కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడారు. ఆయన ఏమంటాడు, రాహుల్ గాంధీ జెంటిల్మెన్ లాగా ప్రవర్తించలేదు, మేము పార్లమెంట్లో మీరు ఈ విషయం చర్చించట్లేదు కాబట్టి నేను ప్రతిపక్ష నాయకుడిగా బయట చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. కాదంటే మేము చర్చిస్తామంటే చర్చిస్తే ఓకే అన్నారు. నేను వెళ్ళి ప్రధానమంత్రితో స్పీకర్తో మాట్లాడి చర్చకు ఏర్పాట్లు చేసి మేము ఒప్పుకున్నామని వస్తే అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరిక తీసుకొచ్చారు. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ప్రాథమికమైన కోరిక కదా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్నదానికి దాంతో సహా చర్చిస్తారా లేదా? ధర్మేంద్ర ప్రధాన్ కాపాడుతూ చర్చ చేస్తామంటే ఇంక చర్చకు అర్థం లేదు కదా. కనీసం చర్చిస్తాము అని కూడా సిద్ధపడకుండా చేసేసరికి రాహుల్ గాంధీ వాళ్ళందరూ తీవ్ర స్థాయిలోనే ఆ నిరసన తెలిపారు. అక్కడ తోపులాట, దీంట్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన సమయంలో రాహుల్ గాంధీకి ఆ ముక్కు దగ్గర గాయమైందని ఆ చిత్రం కూడా దేశమంతా అందరూ చూశారు. కాబట్టి బహుశా ప్రతిపక్ష నాయకుడు, అందులో బాగా రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఉన్న రాహుల్ గాంధీ అక్కడ అరెస్ట్ కావటం, ఆ సందర్భంగా ఇవన్నీ జరగటం ఉద్రిక్తతను బాగా పెంచిన మాట మాత్రం నిజం. అయితే కొంతమంది ఆరోపణ కూడా రాహుల్ గాంధీ ఈ సమయంలో ఎంట్రీ ఇవ్వడం ద్వారా కొంచెం హైజాక్ చేశారు. విద్యార్థులు, బొద్దింకలు వాళ్ళ మీద ఉన్న ఫోకస్ కాంగ్రెస్ పార్టీ వైపు మరల్చే ఒక ప్రయత్నం చేశారనే విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చింది. బట్ ఏదైనా ప్రజాస్వామ్యమే కదా, వాళ్ళని కాస్త దూరంలో ఆపి చర్చలు జరపవచ్చు. దాని బదులు తీవ్ర స్థాయిలో రాహుల్ గాంధీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అయితే రాహుల్ గాంధీ రావడం వల్ల జరిగింది ఏమంటే రాజకీయ వాదనలు మారాయి. ఇప్పుడు మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో పొద్దున్న ప్రదర్శన చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అమిత్ షా కూడా చేయాలి, రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు వస్తే న్యాయంగా అడిగితే మీరు ఇలా చేస్తారని ఆయన అంటున్నారు. కానీ రెండో వైపున బీఆర్ఎస్ వాళ్ళు, ఢిల్లీలో ఆప్ లాంటి పార్టీలు, ఇదంతా పెద్ద కుట్ర. కాంగ్రెస్ బీజేపీ ఒకటే. అందుకని రాహుల్ గాంధీ సమయంలో వచ్చి ఇది ఎక్కడో పక్కకు తీసుకుపోయాడు. పైగా రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేరళ ముఖ్యమంత్రి సతీష్ అన్నో, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ వాళ్ళు వెళ్ళి ర్యాలీలో పాల్గొన్నారు కానీ రేవంత్ రెడ్డి పాల్గొనలేదు చూడండి అని. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందంటే బొద్దింకల నుంచి పెద్ద మనుషులు వీళ్ళ రాజకీయాల్లోకి పోయింది. మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా వాళ్ళు కూటమి వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ అంత ఎక్కువగా దీని మీద పెద్ద తీవ్ర అంశంగా తీసుకోవడం వైసీపీ వాళ్ళు కూడా చేయడంలా. ఢిల్లీలో ఆప్ నిజంగా ఈ ఆందోళన మొదలైనప్పుడు చాలా మందికి సందేహం ఉండింది. అన్నా హజారే పార్టీ ఏసీపీ యాక్షన్ అగైనెస్ట్ కరప్షన్ అప్పుడు దాని నుంచి కేజ్రీవాల్ బయటకు వచ్చి ఆప్ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం జరిగినట్టే ఇప్పుడు కూడా సీజేపీ కనుక ఆప్ ఉంది అనే ఒక సందేహం ఉండింది. ఇప్పుడు ఆప్ ఏమంటుంది చూసారా, దాని నుంచి దృష్టి మరల్చుకోవడం కోసం రాహుల్ గాంధీని అక్కడి దాకా రానిచ్చారు. వీళ్ళు ఆందోళన చేస్తే మాట్లాడలేదు కానీ రాహుల్ గాంధీతో వచ్చి కేంద్ర మంత్రి మాట్లాడతారా అని అక్కడ మళ్ళీ ఒక ప్రాంతీయమైన ట్విస్టులు తీసుకొస్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలతో సహా ప్రతిపక్ష శిబిరంలో కొంత మధ్యస్థంగా ఈ
వాటి మధ్యలో చీలికలు తెచ్చే ఒక ప్రయత్నానికి కూడా ఇది దారి తీసినట్టుగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకా రాహుల్ గాంధీ అరెస్ట్ చేశాక అన్ని ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. పైగా ఈ రోజు కూడా పార్లమెంట్, లోక్సభ ఏం జరగలేదు. రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది నిన్న ఈ రోజు ఇట్లా చూస్తే. కాబట్టి కాంగ్రెస్ ఏం చేస్తుంది, అది వాళ్ళు వ్యూహాత్మకంగా చేశారా ఇంకో విధంగా అంటే పెద్ద పార్టీగా మేము చేశామని వాళ్ళు చెప్పొచ్చు. ప్రధాని దగ్గర నిరసన ఇది వరకు వాళ్ళు కూడా తెలుపుతూ ఉన్నారు, అది భద్రతా ఏర్పాట్లు అవి చూసుకోవాల్సిందే. కానీ దీన్ని వెంటనే ఇంక మళ్ళీ ఒక పక్కదో పట్టించేసి చూసారా మోడీ భద్రతకు ముప్పు, లేకపోతే దేశంలోనే ఇటువంటి వాతావరణం వస్తే రాజధాని ఉంటే మిగిలింది ఏమైపోతుంది, ఇలాంటి ప్రచారాలు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకని ఇవన్నీ పక్కదో పట్టకుండా ఉండాలి, వాతావరణం ఉద్రిక్తం కాకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఏంటంటే ప్రతిపక్షాలు కానీ విద్యార్థులు కానీ అడుగుతున్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆయనే స్వచ్ఛందంగా ఎందుకు చేయకూడదండి, ఎందుకు అంత పట్టుకొని వెళ్ళడాలి నాకు అర్థం కాదు. తన మీద ఇంత విమర్శ వస్తే నా వల్లే దేశంలో ఇంత కల్లోలం వచ్చేటైతే నేను రాజీనామా చేస్తాను. ఎందుకు ఆయన ఒక ఐచ్ఛికంగా ఒక పదవి అంత ఒక వ్యక్తి పదవి కాపాడడం అంత ముఖ్యమని ఎన్డీఏ కానీ బీజేపీ కానీ ఎందుకు భావిస్తున్నాయి? ఒకప్పుడు ఎన్డీఏ భాగస్వాములన్నా అడుగుతుండేది, ఇప్పుడు ఒక్క భాగస్వామి కూడా ఆ మాట మాట్లాడలేదు. సో చాలా దారుణమైన పరిస్థితి. దానికి తోడు ఇందాక మీకు నేను చూపించినట్టుగా కశ్మీర్లో ఉగ్రవాదులు ఎదుర్కొన్న వాళ్ళని తెచ్చి విద్యార్థులను ఉగ్రవాదుల్లాగా చేసి వాళ్ళ మీద పెల్టింగ్ గన్స్ ఇవన్నీ కూడా వాడటం అన్నది ఘోరమైన విషయం. దీన్ని ప్రపంచం అంతా కూడా ఖండిస్తూ ఉంది. అండ్ జంజీలు ఈ తిరుగుబాట్లు భారతదేశానికి కూడా వ్యాపిస్తాయేమో. ఎక్కడో ఈజిప్ట్లోనో ఇంకో చోట అంటే వేరే ఇండియా లాంటి చోట కనుక ఇది జరిగితే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం వాల్ స్ట్రీట్ తిరుగుబాటు చూసాము అమెరికాలో చాలా చోట్ల. సరే, అవన్నీ ఎంత దూరం వెళ్ళి ఎక్కడ ముగిసాయి అనేది ఒకటి, వాటి ఎఫెక్ట్ అయితే మిగిలే ఉంది కదా. కాబట్టి మోదీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద సవాల్ కింద లెక్క. ఈ స్థాయిలో నిరసన వస్తుందని ఇందాక మనం అనుకున్నట్టుగా రైతుల నిరసన ఈ నిరసన కనుక కలిస్తే, అంతకుముందు గిగ్ వర్కర్లు, అంతకుముందు హైవే రోడ్డు మీద నోయిడాలో కార్మికులు, అనేక రకాల ఆందోళన రూపాలు జరుగుతున్నాయి. ఓన్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన నేషనల్ మీడియా కూడా దీనికి తగినంత ప్రాధాన్యత ఇచ్చి చేయడం లేదు. రెండోది అవతలి వాళ్ళ కథలు చాలా బలంగా మనం తెలుగు మీడియాలో సోషల్ మీడియాలో చూస్తే కూడా కొన్ని సెక్షన్స్ చాలా భారీగా ఇదంతా ఏదో కుట్ర అనే ప్రచారం చేస్తున్నాయి. కానీ అది ఎవరికి నిలబడదు. ఎందుకంటే అక్కడ లీకేజీ నిజం, అవినీతి నిజం, సీట్లు అమ్ముకోవడం నిజం. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నీట్ పేపర్లు లీక్ అవ్వడం కూడా నిజం. కాబట్టి తమను తాము కప్పిపుచ్చుకోవడం కోసం ఇతరుల మీద నిందలేస్తే లేకపోతే నిర్బంధం చేస్తే అది చెల్లే విషయం కాదు. సార్, పెట్టుబడులపై కేంద్రం క్లియర్ రిపోర్టు ఇది కూడా ఇప్పుడు నిన్ననే అది ఒక విషయం వచ్చింది. భారతదేశం యొక్క అప్పు 2.5 లక్ష కోట్లు. మనం చాలా ఆర్థిక అభివృద్ధి అది 2.5 కోట్లు. ఇందులో 82% పాత అప్పులు కట్టడానికే సరిపోతుందంట. సో పెట్టుబడులు విపరీతంగా వచ్చేస్తున్నాయి. అదేదైనా ఒక ప్రచారం పైన కింద జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఇది మరింత ఎక్కువ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది. అసలు భారతదేశానికి వచ్చే ప్రతి 10 రూపాయలు 7 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఇట్లాంటి కథలన్నీ మనం చాలా భారీగా వింటూ వచ్చాము. సరే, అప్పుల మీద వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అప్పులు ఎంత అనే లెక్కలు ఎలా ఉన్నా పెట్టుబడులు అయితే భారీ